బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. కవితకు కేటీఆర్ బిగ్ షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని నియమించారు. బీఆర్ఎస్ అనుబంధంగా ఏర్పడినటువంటి టీజీబీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా కవిత ఉన్నారు. అయితే కవితకు చెప్పకుండానే కొప్పుల ఈశ్వర్ నియామకం జరిగినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పై ఇటీవల కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. కవిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈశ్వర్ నియామకంపై చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో వరుసగా బీఆర్ఎస్లో చాలా శరవేగంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. కవిత రాసినటువంటి లెటర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో కేసీఆర్కు, అప్పటి నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి దుమారం రేగుతోంది బీఆర్ఎస్లో అంతర్గతంగా. ఓవైపు కవిత సపరేట్గా వర్గం ఏర్పడిందని, కేటీఆర్కు కవితకు పడట్లేదని, కేటీఆరే కవితకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న భావనలో కవిత ఉన్నారని, ఈ నేపథ్యంలో తనకంటూ ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే భాగంగా కవిత ప్రయత్నాలు చేస్తున్నారని, కేసీఆర్కి కూడా కొన్ని విషయాల్లో కేసీఆర్ని కూడా ప్రశ్నిస్తూ రాసినటువంటి లేఖలు అప్పుడు చర్చనీయాంశమైన విషయం మనం చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూడా కవిత దానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మంచివాళ్లే కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని చెప్పి వ్యాఖ్యానించడం మనం చూసాం. అలాగే చాలా అంశాలకు సంబంధించి, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం, లేదంటే జాగృతికి ప్రత్యేకంగా భవనం ఏర్పాటు చేసుకుని జాగృతిని యాక్టివ్ చేసే విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో కవిత తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని డెవలప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండడం, అలాగే ఈ ప్రయత్నాల్లో బీఆర్ఎస్ భాగం కాకపోవడం, ముఖ్యంగా మొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల విషయంలో కూడా ఎక్కడ కవితకు కేటీఆర్ కానీ, హరీష్ రావు నుంచి కానీ, కేసీఆర్ నుంచి కానీ పెద్దగా మద్దతు లభించకపోవడం. డైరెక్ట్గా వచ్చి సొంత చెల్లిని అన్నప్పుడు సహజంగా కేటీఆర్ రెస్పాండ్ అవుతారు, కేసీఆర్ రెస్పాండ్ అవుతారు. పార్టీ నుంచి చాలా స్ట్రాంగ్గా ఇలాంటి విషయాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కానీ పార్టీ నుంచి కొంతమంది మాట్లాడినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. కేటీఆర్ రెస్పాండ్ అవ్వలేదు.